కాకినాడ జీజీహెచ్లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. 36.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ అంటే లీనియర్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల నుంచి సమకూరనున్నాయి. లిన్కాతో పాటు సిటీ సిమ్యులేటర్, హెచ్ఆర్డిఆర్, బాక్రీ థెరపీ, డెసిమిరేటరీ తదితర అధునాతన పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు 3.5 కోట్లతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే రెడ్ క్రాస్ నిధులతో చేపట్టిన అధునాతన భవనం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ భవనంలో రేడియో థెరపీ బంకర్ను ఏర్పాటు చేసి అందులో లిన్కా యంత్రాన్ని అమర్చనున్నారు. దీనివల్ల కాకినాడతో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, పోలవరం తదితర ప్రాంతాల క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సేవలు ప్రజలకు చేరువ చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.